హాయ్ అండి. ఈరోజు టమాటో వంకాయ కూర వండుతా. అంటే వంకాయ టమాటో కూర వేరు, టమాటో వంకాయ కూర వేరు. ఎందుకంటే టమాటో ఎక్కువ వేసుకొని వండుకున్నప్పుడు వంకాయలు తక్కువ వేసి వండుకున్నప్పుడు టమాటో వంకాయ కూర అనాలి. వంకాయలు ఎక్కువ వేసి టమాటోలు తక్కువ వేసి వండుకున్నప్పుడు వంకాయ టమాటో కూర అనాలి. ఈ వండడం కూడా కొంచెం వేరు వేరే ఉంటుందండి. ఎందుకంటే వంకాయ కూర వండడం వేరే, వంకాయ టమాటో కూర వండడం వేరే, టమాటో వంకాయ కూర వండడం కూడా వేరే. ఎందుకంటే నేను చూపిస్తా వండంగా. ఇప్పుడైతే ఇవి కడిగేసుకుందాము. నేను 5 టమాటాలు తీసుకున్నా, 2 వంకాయలు తీసుకున్నా. మనము వంకాయలు 1/2 కేజీ తీసుకుంటే 1 టమాటా వేసుకోవాలి, సరిపోద్ది. 1/2 కేజీ అయితే 2 టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇవి కట్ చేసుకొని వస్తా. ఇప్పుడు నేను వండే కూరకు తగినట్టు నూనె పోస్తా. సరిపోద్ది, 1 స్పూను పోసిన. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఈ నూనెలు కూడా వాడద్దు. కొన్ని వీడియోలలో చూస్తున్నా మంచి నీళ్ళు పోసినట్టు పోతాండ్రు. అంతగానో వాడితే మన ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. ఈ నూనె వలన ఏమేమి వ్యాధులు వస్తున్నాయో మనకు తెలుసు. ఏమేమి ఎట్లెట్లా అవి కష్టపడతారన్నది. అందుకే నేనైతే ఎందులో కూడా ఎక్కువ పోయా. మరి కొంచెం పోసుకుంటారని అనుకోవద్దు, సరిపోద్ది. వెనకటి వాళ్ళు అయితే ఇట్నే వండుకునే వాళ్ళు. నేను వెనకటి వాళ్ళు వండినట్టే వండుతున్నా. ఇప్పటి కూరల్లాగానైతే వండ. ఎల్లిపాయలు చాలా వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేసుకోవాలి, 1 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఫస్ట్ వేస్తే వేగుతాయి, వీటితోటి వేస్తే వేగుతలేవు. ఆవాలు, జీలకర్ర అన్నీ ఏదో కంటికి కనపడతందుకే వేస్తారు, కానీ ఎందులో వేసుకునే కాడికి అందులో వేసుకుంటేనే బాగుంటాయండి. ఇప్పుడు కొన్నిట్లల్లో అన్నిట్లల్లో అదేంది బగారాకేసి వండుతాండ్రు, మసాలాలు వేసి. అన్నిట్లలో కూడా మసాలాలు, బగారాకులు, అన్నిట్ల కరివేపాకులు వేసుకుంటాండ్రు. అన్నిట్లో వేస్తే బాగుండదు. ఎందులో ఏమైతే వేసుకోవాలో అందులోనే అది వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఏదో వీడియోలలో చూడడానికి మంచిగా కనపడడానికే కానీ టేస్ట్కి అయితే కాదండి. ఇందులో ఎంతైతే వేసుకోవాలి, ఏమైతే వేసుకోవాలి అవి వేసుకుంటేనే ఏ కూర టేస్ట్ ఆ కూరకు వస్తుంది. లేకుంటే అన్నిట్లా ఈ కరివేపాకు, అన్నిట్లా ఈ బగారాకు వేసేసరికి అన్నీ ఒకటే టేస్ట్ వస్తుంది. అందుకే నేనైతే దేని టేస్ట్ దానికి వచ్చేటట్టే వండుతా. వెనకటి వాళ్ళు వండినట్టే. నేనైతే అందరు వేస్తారని నేనైతే వేయను. ఇప్పుడు ఇది గోలింది కదా, ఉల్లిగడ్డ వేసుకుందాము. ఈ ఉల్లిగడ్డ సుత ఒక్కొక్క దాంట్లో 2-3 గోట్లు వేసుకుంటారు. తీయగా అసలు కూరలు టేస్టే ఉండవు. అంత వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఎంతైతే కూరకు తగినట్టు వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే నువ్వు ఎంత ఉప్పు కారం వేసినా కానీ కూర తీయగా ఉంటుంది. అందుకే కొద్దిగానే వేసుకోవాలి. ఇంట్లో కూడా కొంచెం ఎక్కువనే అయినాయి. ఇంకా నేను గిన్నె తక్కువ వేసినా మంచిదే, గిన్నె వేసినా సరిపోతాయి. కానీ ఇది ఎందుకంటే కడిగేసిన కాబట్టి వేసిన, ఆలోచించకుండా. నేను ఎందులో అయినా కానీ దేనికి తగినంత వేస్తా, ఎక్కువనైతే వేయ. లేక కాదు వేయద్దని కాదు, అంటే లేక కాదు వేయనని వేయ అంతే. ఎందుకంటే ఎంతవరకు అయితే వేస్తే అంత వేయాలో గంత వేస్తా, అప్పుడే రుచి ఉంటుంది. మనం ఎక్కువ తక్కువ వేసుకొని కంటికి చూడడానికి, కళ్ళకు మంచిగా కనపడటానికి వేస్తే
ఆ కూరలు టేస్ట్ ఉండయి. వీడియోలలో కనపడు వారికే పైన నూనెలు వేరి ఇట్లా ఏంటంటే అన్నీ ఎక్కువ తక్కువ అన్నిట్ల పప్పులు అన్నిట్లో వేసుకుంటే బాగుండయి. ఎన్ని వేసుకోవాలన్నా అందులోనే వేసుకోవాలి. ప్రతి దాంట్లో పప్పులు కరివేపాకు కుమ్మితే కనపడడానికి అది కుమ్మి పడేస్తారు చుట్టన్నా కానీ బాగుండదు. ఈ ఉల్లిగడ్డ అయితే కొంచెం వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు అయినా తగినంత వేసుకోవాలి. పచ్చగా ఉండాలని మరీ ఎక్కువ వేసుకోవద్దు. నేను ఎవరిని ఉద్దేశంగా వండడము నేను ఏంటంటే నేను వండే కూరల గురించి చెప్తాను. ఎవరు ఎట్లా వండుకుంటే మనకేంది కానీ నేను ఎవరి గురించి కూడా వంటలేను. వెనకట ఇట్లా మన పెద్దవాళ్ళు ఇట్లే వండేది కాబట్టి చెప్తాను. మేము వాడేది పల్లి నూనె. ఇది కొంచెం పోసుకుంటేనే సరిపోద్ది. నేను పోసింది ఒకటే స్పూన్ కదా, చూడండి ఎంతో పోసినట్టు ఇట్లా నురుగు కనపడుతుంది. అల్లము వెల్లుల్లి పేస్టు, ఇది కూడా వేయించుకోవాలి. నేను ఇందులో కరివేపాకు వేయ. నేను ఏ కూరలనైతే వేయాలనో ఆ కూరలు మాత్రమే వేస్తా, అన్నిట్లో వేయ. మీరు చూడండి నేను వండిన కూరలు మీకు తెలుస్తుంది. ఉల్లిపాయ వేగాలి. వంకాయ టమాటా కూరకు టమాటా వంకాయ కూరకు తేడా ఏంటంటే, మనం వంకాయలు ఎక్కువ వేసి వంకాయ కూర వండుకున్నప్పుడు వంకాయ ఫస్ట్ తాలింపుకి వేయాలి. మనం టమాటాలు ఎక్కువ వేసి టమాటో వంకాయ వండినప్పుడు టమాటా ఫస్ట్ తాలింపుకి వేసుకోవాలి. అదే తేడా. ఇంకా ఏంటంటే ఈ టమాటో వంకాయ కూరలో ఇట్లా ఎల్లిపాయలన్నీ ఇట్లా వేసుకోవాలి, చాలా వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ తాలింపుకు. ఇంకా వంకాయ కూరలో అయితే మనం వంకాయ కూర ఉడికినాక దించే ముందు ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. చాలా ఎల్లిపాయలు మెత్తగా కాకుండా దంచి వేసుకోవాలి, టేస్ట్గా ఉంటాయి. వంకాయ టమాటా కూరకు టమాటా వంకాయ కూరకు తేడా ఇట్లుంటుంది. దానికి దీనికి తేడా ఏంటి అని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ ఇదే తేడా. ఇట్నే వండుకోవాలి, ఇట్లా వండుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇదంతా ఏంది ఈమె ఇదంతా చెప్తుందని మీరు అనుకోవద్దు. ఇంతవరకు వండని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను చెప్తున్నా. అందుకే ఎట్లా వండుకోవాలన్నది చెప్తాను. ఎప్పుడు ఏమి వేయాలి, ఎందులో ఏమి వేయాలి అన్నది కూడా చెప్తాను. అందుకే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగినాక ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. ఈ టమాటా అంతా మెత్తగా అయినాక అప్పుడు వంకాయలు వేసుకోవాలి. సూపుతా ఎప్పుడు వేసుకోవాలో మనం వంకాయలు ఇదంతా మెత్తగా కావాలి. టమాటా అంతా ఇట్లా వండుకున్నప్పుడే కమ్మగా ఉంటుంది, టేస్ట్గా. అందుకే వెనకటి వాళ్ళు వండే కూరలు కమ్మగా ఉండేది. ఏది ఎట్లా వండాలన్న పద్ధతిగా వండేవాళ్ళు కాబట్టి అందుకే మంచిగా ఉండేది.
ఇప్పుడు మాత్రం అన్నీ వేసి అన్నీ ఒకలాగానే వండుతాను, అందుకే అన్నీ ఒకటే టేస్ట్ వస్తాయి. నేనైతే ఇట్లనే వండుతా, వండినట్టే చూపిస్తాను మీకు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచా వేసినా సరిపోద్ది. సాల్ట్ వేస్తేనే ఈ ముక్కలన్నీ మెత్తగా అవుతాయి తొందరగా, అంటే ఈ టమాటో ముక్కలు మెత్తగా కావాలి. ఇవన్నీ కూడా మెత్తబడాలి. ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇట్లా కొంచెం ఇట్లా మెత్తగా అయినాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము. టమాటో పీసులు కనబడకుండా మెత్తగా కావాలి ఇట్లా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసుకుందాము. ఈ వంకాయలు ఇట్లా ఈ కాడలు ఉంటాయి కదా, ఇట్లా కడిగేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇందులోకి రసం పోయి ఈ కాడ తింటే టేస్ట్గా ఉంటుంది. ఇట్లే కడిగేసుకోవాలి కాడలు. ఈ కాడలు పడేసుకోవద్దు. ఇవన్నీ కూడా కొంతమంది తీసి పడేస్తారు, పడేసుకోవద్దు. ఈ ముక్కలు అయితే ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటో మొత్తం మెత్తగా ఉండాలి. ఈ వంకాయ పీసులు మాత్రం పీసులు ఉండాలి. అప్పుడు ఈ వంకాయ పీసు తింటే పుల్లగా కమ్మగా ఉంటుంది. అందుకే ఇట్లా టమాటో మెత్తగా అయినాక వేసుకోవాలి వంకాయ. ఇప్పుడు కారం వేసుకుందాము. మనం పచ్చిమిర్చి వేయలే కదా, ఎండు కారంతో వండుదామని వండుతున్నా. ఒక చెంచా వేసిన. ఇది టమాటో కూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. ఇంకొక పావు చెంచా వేద్దాము. మొత్తము ఫుల్గానైతే ఒక చెంచా ఇది కారము సరిపోద్ది. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, కొంచెము ఎక్కువ తినే వాళ్ళు ఉంటే, కానీ మాకైతే సరిపోద్ది ఇది. ఇట్లా కొద్దిసేపు అయితే వేగాలి ఇది. ఇట్లా ఈ వంకాయ ముక్కలు కూడా, ఈ కారం కూడా కొద్దిసేపు ఉడకాలి. ఇట్లా ఉడికినాక ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుందాము. మనం వాటర్ తాగే గ్లాస్ తోటి సగం గ్లాసుకు కొన్ని ఎక్కువ పోసిన వాటరు, ఎందుకంటే కొంచెం సూపు ఉండాలని పోసిన. కొద్దిసేపు ఉడికితే మంచిగా ఉంటుంది. ఇదంతా సూపు కావాలి. మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఇట్లా ఉడికితే సరిపోద్ది. పైన నూనె వేరింది, ఆయిల్ వేరింది చూడవనైతే నేను అనను, ఎందుకంటే మరీ ఎక్కువ పోసుకొని పైన వేరాలని లేదు. నేను పోసేదానికైతే ఇంత వరకే పేరుతుంది. నేను ఎక్కువ తక్కువ పోయే కాబట్టి పైన ఎక్కువ కనపడదు. నూనె పేరాలని అవసరం లేదండి. పైన మనము అన్నీ కరెక్ట్ వేసినామా తగ్గట్టు లేదా అన్నదే చూసుకోవాలి. నూనె ఎక్కువ పోతేనే టేస్ట్గా ఉంటుంది ఈ కూర అని అనుకోవద్దు. మనం ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా వేసినామా లేదన్నదే చూసుకోవాలి. ఈ టమాటో అయితే ఇట్లా మెత్తగా ఉడకాలి, ఇట్లా సూపులాగా. ఈ వంకాయ ముక్కలు అయితే ఉడకద్దు, ఇట్లా ఉండాలి. ఎందుకంటే
మనం తినేటప్పుడు ఇట్లా ఈ వంకాయ ఇట్లా వేసుకుంటే ఈ వంకాయ ముక్క తిన్నామనుకోండి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఈ టమాటా సూప్ తోటి అన్నం కలుపుకొని తినచ్చు. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి ఇట్లా వండుకుంటేనైతే. నేనైతే వండే విధానం ఇది. మా తెలంగాణలో మా ఇంట్లో వండే విధానం ఇదండి. నేనైతే ఇట్లనే వండుతా. వాళ్ళు చూడబుద్ధి అయిన వాళ్ళే చూస్తారు, చూడాలనిపించిన వాళ్ళే చూస్తారు. నేను చేసిన వంటలు వాళ్ళకు నచ్చితే చూస్తారు, లేకుంటే వాళ్ళు చూడరు. మనం వాళ్ళను చూడు అని బతిలాడితే మాత్రం చూడరు. వాళ్ళకు కూడా నచ్చాలి, నచ్చినప్పుడే చూస్తారండి. ఇప్పుడు కొంచెం ఏంపిన ధనియాల పొడి వేసుకోవాలి, వేస్తా. సరిపోద్ది నేను వండిన కూరకి ఇది. మరీ ఎక్కువ వేసిన వాసన వస్తుంది, ఇది ధనియాల వాసన. మనం వేసేది కరెక్ట్ వేస్తేనే ఇప్పుడు వండే పిల్లలైనా ఇంతవరకు వండుకొని వాళ్ళైనా మనం వండిన వంట చూసి వాళ్ళైనా అంతే వేసుకుంటారు. అందుకే నేను ఎంత వేయాలో అంతే వేస్తున్నా. ఈ కొత్తిమీర కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఏదో ఇట్లా పచ్చగా కనబడటానికి కాదండి, సరిపోనే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకుంటే ఇది సుత వాసన వస్తుంది, అంత కొత్తిమీర వాసన వస్తుంది. అందుకే వేసుకునే కాడికి వేసుకోవాలి, వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. నేను వండిన కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చెయ్యండి, మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి. ఎట్లా వండుతాను నేను కూరలన్నీ. ఇవైతే వెనకడ మా అమ్మ వండినట్టే వండుతున్నా. ఇది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కూడా ఇట్లనే వండేది ఎక్కువ, నేను అప్పుడు చూద్దు, అందుకే ఇట్లనే వండుతున్నా వాళ్ళు వండినట్టే. మంచిగా మా పిల్లలైన ఇష్టంగా, మా ఆయనైన ఇష్టంగా, మేమందరం ఇష్టంగానే తింటామండి ఇట్లా వండుకొని. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. మీరు ఇంతవరకు ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి. ఇట్లా వంకాయ టమాటా వేరే, టమాటో వంకాయ వేరే ఇట్లా వండుకోవాలి. ఇలా వండుకొని అయితే చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి, ఉంటా మరి.